హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, బాలకృష్ణ గారు నడిచినటువంటి డాకు మహారాజ్ మూవీ ఈరోజు రిలీజ్ అయిందండి. సో ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ మంచి విధంగా సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీనే కాకుండా ఆల్రెడీ రిలీజ్ అయిన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ, అలాగే రాబోతున్న వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ, ఈ మూడు మూవీస్ కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సేపట్లో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ డాకు మహారాజ్ మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాట్లాడి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. చెప్పండి సార్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు మీరు చూసి వచ్చారు, మీకు ఎలా అనిపించింది సినిమా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి. ఈ సంక్రాంతి రిలీజ్ కాబట్టి ఈ సినిమా గురించి మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిందంటే బాలయ్య హిట్ వచ్చినట్లే అర్థము. ఇంకా ఈ సినిమా గురించి ఇంకంతకన్నా మేము ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సో ఈ సినిమా డైరెక్టర్ బాబీ కొల్లి గారు ఏ విధంగా చూపించారు బాలకృష్ణ గారిని? ఈ సినిమా బీజిఎం అయితేనేమి, తర్వాత హీరో ఎలివేషన్స్ అయితేనే ఒక రేంజ్ లో ఉన్నాయి. అంటే మాకు ఒక డౌట్ వస్తుంది, బాలయ్యకి 65 ఏండ్లా లేకుండా పోతే 25 ఏండ్లా అనేది మాకు అర్థం కావడం. ఓకే, ఎలా అనిపించింది? సంక్రాంతికి వచ్చింది కదా, ఫ్యామిలీ అంతగా ఇప్పుడు థియేటర్స్ కి రావడం లేదు. బాలకృష్ణ గారి సినిమా అంటేనే సో ఆ పిల్లలైతేనే పెద్దలైతేనే ప్రతి ఒక్కరు ఇష్టపడే వారు బాలకృష్ణ గారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీలో అంతా కలిసి వచ్చి బాలకృష్ణకు ఫ్యామిలీ లేదు, మాస్ లేదు, ఏంది లేదు. ఒక లెవెల్ గా ఒక సర్కిల్ అంటే ఆయనకు ఉండాలి. ఆయన ద్వారా అది సరిపోతుంది. థియేటర్లకు పూర్వం మళ్ళీ వస్తుంది అంటారు. బాలయ్య ఉంటే కినా అది ఎస్పెషల్లీ మా గౌరీ కాంప్లెక్స్ కు అది బాలయ్య ఉంటేనే ఆ వైభవం, ఆ హంగామా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? సంక్రాంతి అంటేనే బాలయ్య, బాలయ్య అంటేనే సంక్రాంతి. సంక్రాంతి సినిమాల్లో ఒక ఇప్పటికి నుంచి కాదు, ఒక ఇన్స్పెక్టర్ ప్రతాప్ అయితేనేమి, అలాగే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అయితేనేమి, అలాగే ఈ లక్ష్మీ నరసింహ అయితే, ఇప్పుడు డాకు మహారాజ్, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే పెద్దన్నయ్య, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే సంక్రాంతి సినిమాలు అంటేనే బాలయ్య. అలాంటి ఈ రోజు సంక్రాంతి రోజు సంక్రాంతి సినిమాల్లో నెంబర్ 1 చిత్రంగా డాకు మహారాజ్ నిలుస్తుంది. వరుసగా 4 సినిమాలు హిట్లు. ఏకైక హీరో కూడా నందమూరి బాలకృష్ణ గారు అవుతారు. ఈ వయసులో వరుసగా 400 కోట్ల సినిమాలు కూడా నందమూరి బాలకృష్ణ గారికి అవుతుంది. కాబట్టి ఇక రాబోతుంది అఖండ 2, అది కూడా ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఖచ్చితంగా బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఈ డాకు మహారాజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి, ఈ చిత్రంలో ఉండే సన్నివేశాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించే విధంగా ఉన్నాయి. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్లు అయితే దేనికి సాటి అన్నట్లుగా సీన్లు ఉన్నాయి. ఒకటి, నీటి కోసం, ప్రజల కోసం ఆయన చేస్తున్నది ప్రజలకు అందరికీ ఉపయోగపడాలనేది. ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే, హిందూపురంలో కొన్ని దశాబ్దాలుగా నీటి సమస్య ఉంది. ఈ నందమూరి బాలకృష్ణ గారే ఆ నీటి సమస్య తీర్చారు. ఈ చిత్రంలో డాకు మహారాజ్ అది చేసి చూపించారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? జై బాలయ్య. జై బాలయ్య. సంక్రాంతి సినిమాల్లో ఎప్పటికీ బాలయ్య బాబుదే అని మరోసారి నిరూపణ అయింది. మరో 100 కోట్ల సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాని తగిలే సినిమా ఇప్పట్లో రాదని తెలియజేస్తున్నాను. జై బాలయ్య. అన్న, డాకు మహారాజ్ సినిమా చూసి వచ్చారు, ఎలా అనిపించింది సినిమా? ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు, మా హిందూపూర్ శాసనసభ్యులు, అలాగే ఈరోజు సంక్రాంతి పండగ కానుకగా నందమూరి అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటారనేది కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు డాకు మహారాజ్ అనేది ఒక చిత్రం ఈరోజు ఒక సెంటిమెంటల్గా ప్రజలందరినీ కూడా సంతోషపడే విధంగా ఈరోజు సినిమా తీయడం జరిగింది.
ఈరోజు మేము వీరసింహారెడ్డి, అలాగే అఖండ, భగవత్ కేసరి ఇలాంటి వెరైటీ సినిమాలన్నీ చూసాం. కానీ దానికి మించి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక చిన్న పాప ఆ సినిమా చూస్తూ ఉంటే మేము సినిమా చూసినంత వరకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారి నట సింహాన్ని మేము ఈరోజు చూడడం జరిగింది. ఈరోజు రాజస్థాన్లో నీటి ఎద్దడితో బాధపడుతున్న ప్రజల కోసం ఒక ఇంజనీర్గా వెళ్ళి అక్కడున్న ప్రజల్ని కాపాడుతూ అక్కడున్న విలన్లను కానీ, యాక్షన్ కానీ, మ్యూజిక్ తమన్ కానీ, యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ఈరోజు సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారని కూడా తెలియజేస్తున్నాం అభిమానులతో. మేము డైరెక్టర్ గురించి చెప్తాను. డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా. అసలుకే మేము ఇన్ని రోజులు చూసిన బాలకృష్ణ గారు వేరు, ఇప్పుడు చూసిన బాలకృష్ణ గారు వేరు. ఎందుకంటే సెంటిమెంట్ ఎక్కడ ఒక చిన్న పాపతో ఆ ఫస్ట్ హాఫ్ ఉంది, ఇంటర్వెల్ వరకు చూస్తూనే ఏం జరుగుతుంది అనే ఒక అంచనాలు తీసుకొని వెళ్ళారు. కానీ సెకండ్ హాఫ్ డాకు మహారాజ్ గా వచ్చినప్పుడు అసలుకే ఎక్కడున్న సీట్లలో కూర్చోలేని పరిస్థితి ఉంది. అంటే ఎగురుతున్నాం. నచ్చింది కదా, ఓవరాల్ గా బాగుంది, ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్. బాలయ్య గారు జై బాలయ్య. ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ మాటల్లో డాకు మహారాజ్ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూస్తారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత ముందుకు రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.